ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో సర్వేల మీద సర్వేలు దూసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో చాలా సర్వేలు కూడా అధికార వైసీపీకి పట్టం కడుతుంటే మరికొన్ని సర్వేలు కూటమి వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం చాలా హీట్గా జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు మేమంతా సిద్ధం అంటూ యాత్రల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు కూటమికి సంబంధించిన వారాహి యాత్రతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. ప్రజాగళం పేరుతో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఎన్నికల హామీలకు సంబంధించి తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు కూటమి నాయకులు అందరూ కూడా ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జగన్ గారు ఈ ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసింది, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది, దానికి మించి దానికి ధీటుగా ఉన్నట్టుగా ఈసారి ప్రభుత్వం ఉండబోతుంది, పాలన ఉండబోతుందని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు చూస్తున్నాం. ఇక దీంతో పాటు వైఎస్ షర్మిల సునీత ప్రచారం హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి మీద షర్మిల పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల జగనన్న ఏదైతే నాయకత్వాన్ని పూర్తిగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే న్యాయం చేయాల్సినటువంటి అన్న అన్యాయం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ అవినాష్ రెడ్డి ఏదైతే నిందితుడిగా ఉన్నాడో వివేక హత్య కేసుకు సంబంధించి వాళ్ళని పూర్తిగా వెనకేసుకొస్తున్నాడు. వైఎస్ అవినాష్ రెడ్డికి అండగా ఉంటూ చెల్లెళ్ళకు అన్యాయం చేస్తున్నట్టు వాళ్ళు కూడా విమర్శలు చేస్తూ ప్రస్తుతం ఇట్లా అగ్రనాయకులంతా ఆయా పార్టీల్లో ఫుల్గా ప్రచార వేడెక్కిస్తున్నటువంటి ప్రస్తుత సమయంలో ఒక కొత్త సర్వే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ కొత్త సర్వే ఏం చెప్తుంది? యాక్చువల్గా ఫిబ్రవరి నెలలో వివిఎస్ సర్వే పేరుతో ఒకటి వచ్చింది. ఆ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ గతంలోనే మీకు వివరించాం. ఇప్పుడు వివిఎస్ మార్చి నెలలో సర్వే చేసింది. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయినటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అభ్యర్థుల ప్రకటన తర్వాత వచ్చినటువంటి తొలి సర్వేగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఏ నియోజకవర్గాల్లో ఏ జిల్లాలో ఎవరికి ఎడ్జి కనిపిస్తుందో వివిఎస్ మార్చి నెలలో చేసినటువంటి సర్వే ఏప్రిల్ 2వ తారీఖు వచ్చింది. దాన్ని ఇప్పుడు లేటెస్ట్ సర్వే మేము ముందు ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా శ్రీకాకుళం జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం మనం చూస్తున్నాము మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం కూటమి గెలవబోతుంది, పలాస కూటమి గెలవబోతుంది, టెక్కలి, పాతపట్నం ఈ 2 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక శ్రీకాకుళంలో ఇక్కడ వైసీపీ గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీ గెలవబోతుంది అనడానికి వాళ్ళు చెప్పిన ఉదాహరణ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లోకులకులు అక్కడ అంతర్గత ఉన్నటువంటి విభేదాల కారణంగా శ్రీకాకుళంలో వైసీపీ విజయావకాశాలు కొంత మెరుగ్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా అన్నీ కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థులే గెలవబోతున్నట్టుగా ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆముదాల వలస కావచ్చు, నరసన్నపేట కావచ్చు, రాజాం కావచ్చు, పాలకొండ కావచ్చు, హెచ్చర్లు కావచ్చు, ఈ అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే గెలుపొందే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా వివిఎస్ సర్వే తెలిసింది. ఒక్క శ్రీకాకుళం మినహాయించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆల్మోస్ట్ కూటమికే దక్కే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక మరొక నియోజకవర్గం, మరొక జిల్లాకు సంబంధించిన వార్త ఇక్కడ మనం చూస్తున్నాము. ఉమ్మడి విజయనగరం జిల్లా వివిఎస్ సర్వే ఏం చెప్తుందంటే విజయనగరం జిల్లాలో కురుపాం, పార్వతీపురం, సాలూరు ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. బొబ్బిలి కూటమి అభ్యర్థులు గెలవబోతున్నాడు. చీపురుపల్లి వైసీపీ, గజపతి నగరం, నెల్లిమర్ల ఈ 2 చోట్ల కూడా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. విజయనగరంలో మళ్ళీ వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది. శృంగవరపుకోటలో మళ్ళీ కూటమి అభ్యర్థి గెలుస్తున్నారన్నమాట. అంటే విజయనగరం జిల్లాలో కురుపాం, పార్వతీపురం, సాలూరు ఈ 3, అలాగే చీపురుపల్లిలో వైసీపీ, ఆ తర్వాత విజయనగరం, మొత్తం ఈ 5 చోట్ల విజయనగరం జిల్లాలో వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వివిఎస్ సర్వే మార్చి నెలలో చేసినటువంటి సర్వే, లేటెస్ట్గా వచ్చిన సర్వే, చాలా చోట్ల అభ్యర్థుల ప్రకటన చాలా చోట్ల కన్ఫర్మ్ అయిన తర్వాత చేసినటువంటి సర్వేగా చెప్తున్నారు. యాక్చువల్గా పార్టీల పరంగా ఫిబ్రవరిలో చేసింది వివిఎస్ సర్వే. ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన తర్వాత చాలా చోట్ల అభ్యర్థులను బట్టి కూడా అక్కడ సర్వే చేసిన ఫలితాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇక్కడ మనం చూస్తున్నాం టోటల్గా మెజారిటీ స్థానాలు ఇక్కడ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం కనిపిస్తుంది. కూటమికే పట్టం కట్టిన పరిస్థితి ఉంది. విశాఖ ఉత్తరం కావచ్చు, గాజువాక కావచ్చు, విశాఖ తూర్పు కావచ్చు, విశాఖ దక్షిణం కావచ్చు, విశాఖ పశ్చిమ, అలాగే పెందుర్తి, భీమిలి, చోడవరం,
మొత్తం ఈ నియోజకవర్గాలన్నీ కూడా కూటమి వశం కాబోతున్నాయి. మాడుగులలో మళ్ళీ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందన్నట్టుగా కనిపిస్తోంది. అరకు వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నర్సీపట్నం మళ్ళీ కూటమికే పట్టం కడుతున్న పరిస్థితి ఉంది. పాయకరావుపేట, పాడేరు, అనకాపల్లి ఈ 3 చోట్ల కూడా వైసీపీ అభ్యర్థులు విజయ దుందుబి మోగించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. మళ్ళీ ఎలమంచిలలో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఇక్కడ మనకి కనిపిస్తోంది. విశాఖ జిల్లాలో కూటమికి సంబంధించిన అభ్యర్థులు, మెజారిటీ అభ్యర్థులు విజయబావుట ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. వివిఎస్ సర్వే ఇదే తేల్చింది. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి ఏంటండి? ఎందుకంటే గోదావరి జిల్లాలో చాలా ముఖ్యంగా భావిస్తున్నారు. ఎందుకంటే గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఎవరు గెలుచుకుంటే వాళ్ళకే అధికారం అని చెప్పి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో జనసేన బలం ఎక్కువగా ఉంది, కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో కూటమికి బాగా బలం పెరిగిందని చెప్పి వివిఎస్ సర్వేని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఓవరాల్గా మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో 18 నియోజకవర్గాలు ఉంటే తుని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్ కావచ్చు, పెద్దాపురం కావచ్చు, అనపర్తి కావచ్చు, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట, రాజనగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రంపచోడవరం, జగ్గంపేట మొత్తం ఈ 18 నియోజకవర్గాల్లో ఈ 18 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ అవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మొత్తం కూడా కూటమి వశం కాబోతుంది. ఒక్కటంటే ఒక్క స్థానం కూడా వైసీపీ గెలుచుకోలేకపోతుందని చెప్పి వివిఎస్ సర్వే చెప్తుంది. వివిఎస్ సర్వే అసలు బయటకు వచ్చిన వెంటనే అందరూ కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. ఎందుకంటే అతిపెద్ద జిల్లాగా దీన్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, మెజారిటీ నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం ఎక్కువ స్థానాలు కాదు, టోటల్గా క్లీన్ స్వీప్ చేసేటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కటి కూడా వైసీపీ గెలుచుకోలేకపోతుందని చెప్తూ ఉన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి ఏంటంటే, పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు కూటమి, ఇక్కడ కూడా మెజారిటీ మనకి కూటమి వైపే కనిపిస్తుంది. కొవ్వూరు కావచ్చు, నిడదవోలు కావచ్చు, ఆచంట కావచ్చు, పాలకొల్లు కావచ్చు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఇక్కడ ఈ నియోజకవర్గాలు ఇప్పుడు నేను చదివిన నియోజకవర్గాలన్నీ కూడా 3, 3, 6, 3, 9 ఇటు 9 నియోజకవర్గాలు అన్నీ కూడా కూటమి వైపు చాలా బలంగా ఉన్నాయి. కూటమి అభ్యర్థులు గెలుపు అవకాశాలు దాదాపు కన్ఫామ్ అయిపోయిందన్నట్టుగా ఆ వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. ఇక ఉంగుటూరు, దెందులూరులో కూటమికి ప్రతికూల పరిస్థితి కనిపించింది. ఉంగుటూరు, దెందులూరులో వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. ఏలూరు, గోపాలపురంలో మళ్ళీ కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. తర్వాత పోలవరం నియోజకవర్గంలో అధికార వైసీపీకే మళ్ళీ పట్టం కట్టబోతున్నారు. చింతలపూడిలో మళ్ళీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. 9, 10, 11, 12 మొత్తం 12 స్థానాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గెలుచుకునే అవకాశం, కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ 2 జిల్లాలో ఎక్కువ స్థానాలు కూటమి వైపు ప్రజలు ఉన్నారు అనడానికి ఈ సర్వే అర్థం పడుతోంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో పరిస్థితి ఒకసారి మనం చూద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నూజివీడు, గన్నవరం కూటమి అభ్యర్థులు, గుడివాడ వైసీపీ, కైకలూరు, పెడన, మచిలీపట్నం మళ్ళీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. పామరులో అధికార వైసీపీ, పెనుమలూరులో కూటమి అభ్యర్థి గెలవబోతున్నాడు. తర్వాత విజయవాడ వెస్ట్ వైసీపీ, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్టు, మైలవరం, నందిగామ, జగ్గైపేట మొత్తం ఈ 5 నియోజకవర్గాలు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. అవనిగడ్డలో వైసీపీ అభ్యర్థి గెలుచుకోబోతున్నాడు. సో డెఫినెట్గా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా మెజారిటీ స్థానాలు, ఎక్కువ స్థానాలు కూటమి వైపే కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 5 స్థానాలు మాత్రమే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికార వైసీపీ దక్కించుకునే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరిస్థితి ఉంది. రాజధాని ప్రాంతంగా చెప్తూ ఉంటారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి అంటే, తెనాలిలో కూటమి అభ్యర్థి మనకు తెలుసు నాదెండ్ల మనోహర్ జనసేనలో నెంబర్ 2గా ఉన్నారు. ఆయన గెలుపు ఈజీ అని చెప్తూ ఉన్నారు. బాపట్ల, ప్రతిపాడు ఈ 2 చోట్ల టీడీపీ అంటే కూటమి అభ్యర్థులు కొంత కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థులు అక్కడ గెలవబోతున్నారు. గుంటూరు వెస్ట్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి మొత్తం ఈ 5 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే గెలుపొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పెదకూరపాడు మళ్ళీ వైసీపీకి కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లె మొత్తం ఈ 5 స్థానాలు మళ్ళీ కూటమి వైపే ఉంది. కూటమి అభ్యర్థులు అక్కడ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మాచర్లలో మళ్ళీ అధికార వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మాచర్లలో వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. గురజాల, వినుకొండ ఈ 2 స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది.
ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే మొత్తం అసలు యాక్చువల్గా ప్రకాశము, నెల్లూరు, ఇట్లా రాయలసీమలో కొన్ని జిల్లాలు చాలా ఎఫెక్టివ్గా వైసీపీ వైపు ఉంటాయి. 2019లో వేవ్ ఒకసారి చూసుకుంటే కనుక ఎక్కువ స్థానాలు ఈ జిల్లాల్లో గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 151 స్థానాలు గతంలో వైసీపీకి వచ్చాయంటే ఈ జిల్లాలు చాలా పట్టుగొమ్మగా మారిన పరిస్థితి, అధికార వైసీపీకి చాలా బలాన్ని ఇచ్చినటువంటి బూస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ జిల్లాల్లోనే కొంత వ్యతిరేక పవనాలు అధికార వైసీపీకి వీస్తున్నట్టుగా కనిపిస్తుంది. వివిఎస్ సర్వే గతంలో ఏ విధంగా వచ్చిందో దానికి కొంత భిన్నంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. గతంలో ఇచ్చిన వివిఎస్ సర్వే, ఇప్పుడు ఇచ్చిన వివిఎస్ సర్వే కొంత ఎక్కువ అది కూటమి వైపు ఎడ్జ్ ఇచ్చినట్టు పరిస్థితి ఇప్పుడు వరకు మనం చదివిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా వైపు చూసుకుంటే మొత్తం ఎర్రగొండపాలెం, దర్శి, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఒంగోలు, కందుకూరు, కొండెపి ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా కూటమి వశం కాబోతోంది. మొత్తం అన్ని స్థానాలు క్లీన్ స్వీప్ అవుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమి వైపు ప్రజలు ఉన్నారు. చాలా బలంగా ఈసారి కూటమి అభ్యర్థులను గెలిపించే అవకాశం కనిపిస్తుంది. అసలు ఒక్కటంటే ఒక్క స్థానం కూడా వైసీపీ దక్కించుకోలేకపోతుందని చెప్పి వివిఎస్ సర్వే కొంత సంచలన రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకుముందే మనం చూసాము ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం క్లీన్ స్వీప్ కూటమి చేస్తే మళ్ళీ ప్రకాశం జిల్లాలో కూడా క్లీన్ స్వీప్ కూటమి అభ్యర్థులు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక నెల్లూరు జిల్లాలో కావలి, ఆత్మకూరు, కొవ్వూరు ఈ 3 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి మళ్ళీ 3 స్థానాలు కూటమి అభ్యర్థులే గెలుచుకోబోతున్నారు. ఉదయగిరి, గూడూరులో వైసీపీకి కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సూళ్లూరుపేటలో కూటమి, వెంకటగిరిలో మళ్ళీ వైసీపీ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. ఇక అనంతపురం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే రాయలసీమ జిల్లా, అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. గుంతకల్, తాడిపత్రి, కళ్యాణదుర్గం ఈ 3 చోట్ల కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. సింగనమల వైసీపీ, అనంతపురం, రాప్తాడు ఈ 2 జిల్లాల్లో కూడా, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. పెనుగొండ కూటమి, ధర్మవరం అధికార వైసీపీ, హిందూపురం, పుట్టపర్తి, కదిరి ఈ చోట్ల కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. మడకశిరలో మళ్ళీ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వివిఎస్ సర్వే ఇది తేల్చిందనమాట. ఇక చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే చిత్తూరు జిల్లాలో కొంత వైసీపీకి ఎడ్జ్ ఉంది గతంలో. ఇప్పుడు ఏ విధంగా ఉందంటే కుప్పంలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు మనకు తెలుసు. పలమనేరులో కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. పూతలపట్టు, చిత్తూరు, గంగాధర, నెల్లూరు ఈ 3 చోట్ల అధికార వైసీపీ గెలవబోతోంది. నగరి మళ్ళీ కూటమి, నగరి మనకు తెలుసు మంత్రి రోజా అక్కడ పోటీ చేస్తున్నారు. నగర్లో ఆమె ఓడిపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కూటమి అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు. సత్యవేడు, శ్రీకాళహస్తి ఈ 2 చోట్ల అధికార వైసీపీ అభ్యర్థులే గెలవబోతున్నారు. తిరుపతిలో మళ్ళీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. చంద్రగిరి మళ్ళీ కూటమి అభ్యర్థి. పొంగనూరు, మదనపల్లె, పీలేరు, తంబళపల్లి ఈ 4 చోట్ల అధికార వైసీపీ. ఇక్కడ కొంత అధికార వైసీపీకి సంతృప్తకర ఫలితాలు వచ్చినట్టుగా మనకి అర్థమవుతోంది. ఇక కడప జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి సొంత జిల్లా. ఈ జిల్లాలో వైసీపీ బద్వేల్లో గెలవబోతోంది. రాజంపేటలో కూటమి అభ్యర్థి గెలవబోతుంది. కడపలో వైసీపీ గెలవబోతోంది. రైల్వే కోడూరు, రాయచోటి ఈ 2 చోట్ల కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. పులివెందుల జగన్ గారి నియోజకవర్గం గెలుస్తున్నారైనా. కమలాపురంలో మళ్ళీ వైసీపీ గెలుస్తుంది. జమ్మలమడుగులో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రొద్దుటూరు, మైదుకూరులో ఈ 2 చోట్ల కూడా కూటమి అభ్యర్థులకి విజయం దక్కదు. వైసీపీ అభ్యర్థులే, అధికార వైసీపీ అభ్యర్థులు అక్కడ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కడప జిల్లాలో కనిపిస్తోంది. ఇక చివరిగా కర్నూలు జిల్లా గురించి మాట్లాడుకుంటే కర్నూలు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆళ్లగడ్డలో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు ఈ 3 చోట్ల మనకి కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. పాణ్యం, నంద్యాల ఈ 2 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. బనగానపల్లిలో మళ్ళీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్టుగా అర్థమవుతుంది. వివిఎస్ సర్వే లేటెస్ట్గా చేసినటువంటి సర్వే ఇది తెలిసింది. కోడుమూరు, ఎమ్మిగనూరు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. మంత్రాలయం మళ్ళీ వైసీపీ అభ్యర్థి గెలవబోతుంది. అలాగే ఆదోనిలో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఆలూరు, డోన్, పత్తికొండ ఈ 3 చోట్ల మళ్ళీ అధికార వైసీపీ అభ్యర్థులే గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో మొత్తానికి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువ స్థానాలు కూటమి అభ్యర్థులకి ఎక్కువ స్కోప్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక వివిఎస్ సర్వే
తేల్చింది ఏంటంటే మార్చి నెలలో వాళ్ళు చేసినటువంటి సర్వే అభ్యర్థుల ప్రకటన తర్వాత ఆయా పార్టీలు ఇటు కూటమి నుంచి కావచ్చు, వైసీపీ నుంచి కావచ్చు, తర్వాత కూటమిలో 3 పార్టీలు ప్రకటించిన తర్వాత మెజారిటీ స్థానాలు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత చేసిన సర్వేగా చెప్తూ ఉన్నారు. సో ఏప్రిల్ 2వ తారీఖు వచ్చినటువంటి సర్వే ఫలితాలు మీ ముందు చూస్తున్నాను. మొత్తం కూటమికి 120 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంది. అధికారం కూటమిదే అని వివిఎస్ సర్వే చెప్తోంది. వైసీపీకి కేవలం 55 స్థానాలు. గతంలో 2019లో 151 స్థానాలతో అప్రతిహత విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు వైసీపీకి. ఈసారి 151 స్థానాలు 55కు పడిపోయిన పరిస్థితి ఉంది. సో అధికారాన్ని వైసీపీ కోల్పోతుంది. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎండల వేడిని సైతం లెక్క చేయకుండా వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో తమ తమ వాహనాల్లో ప్రచారం ఉధృతంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ఈసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు దానికి మించి ఉంటాయని చెప్పి జగన్ గారు చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలు ఈ విధంగా ఉన్నాయి. వాలంటీర్ల వ్యవస్థ ఏ విధంగా ఉందో, పూర్తిగా ఎలాంటి రాజకీయం నడిపించారో అని చెప్పి ఇటు ప్రతిపక్ష సభ్యులు కూడా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు సంక్షేమం ఒక్కటే సరిపోదు, అభివృద్ధి కూడా జరగాలి, రాజధాని మనం నిర్మించుకోవాలి, దాంతోపాటు ప్రాజెక్టులు నిర్మించుకోవాలి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడి రావాలి, రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేశారంటూ ప్రతిపక్ష సభ్యులు పూర్తిగా విమర్శలు చేస్తున్న పరిస్థితి ప్రభుత్వం మీద కనిపిస్తుంది. మరోవైపు జగన్ గారు కూడా అదే స్థాయిలో ధీటుగా మేమంతా సిద్ధం పేరుతో యాత్రలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గనక ప్రభుత్వం మారితే, కూటమికి అధికారం ఇస్తే, చంద్రబాబుకి అధికారం ఇస్తే, గతంలో ఏనాడు సంక్షేమం చేయనటువంటి చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఈ కూటమి సభ్యులు ఎవరిని కూడా నమ్మొద్దు. ఇప్పుడు మీకు అందుతున్నటువంటి పథకాలు మళ్ళీ అందాలంటే, దీనికంటే మెరుగైన పథకాలు అందాలంటే, మళ్ళీ మంచి జరగాలంటే జగన్ రావాల్సిందే, మేమంతా సిద్ధం యాత్రల పేరుతో వెళ్తున్నటువంటి వైసీపీ నాయకులు కూడా ఇదే మంత్రాన్ని, సంక్షేమ మంత్రాన్ని జపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చెల్లెళ్ళు ఇద్దరూ కూడా అన్న మోసం చేశాడు, వివేక హత్య కేసులో నిందితుల్ని కాపాడుతున్నాడు, హత్య చేసిన వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఇప్పుడు రాజకీయ వేడి ఇంత తీవ్ర స్థాయిలో పెరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సర్వే ఒక సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక లేటెస్ట్ సర్వేగా దీన్ని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు నేషనల్ సర్వేలు చూసాం మనం, కొన్ని అయితే కూటమి వైపు ఉంటే మరికొన్ని అయితే జగన్ గారికి పట్టం కట్టిన పరిస్థితి నేషనల్ వైడ్గా మనం జాతీయ స్థాయి సర్వేలు కూడా చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్టు చేసినటువంటి సర్వే, లోకల్గా చేసినటువంటి సర్వే, వివిఎస్ సర్వే ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో తిరిగి చేసినటువంటి సర్వే. వాళ్ళు గతంలో కూడా ఫిబ్రవరిలో ఒక సర్వే చేశారు. ఇప్పుడు మళ్ళీ మార్చి నెలలో చేసినటువంటి సర్వే ఫలితం ఇది. అధికార వైసీపీ ఈసారి అధికారం కోల్పోతుంది, కేవలం 55 స్థానాలకే పరిమితం అవుతుంది. కూటమి అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందబోతున్నారు, 120 వరకు రావచ్చని వాళ్ళు చేసినటువంటి లేటెస్ట్ సర్వే బట్టి మనకు అర్థమవుతోంది.